వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. వైఎస్ రాజారెడ్డి పేరు వినగానే రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు, ఆధిపత్య పోరాటాలు గుర్తొస్తాయి. కడప జిల్లా పులివెందుల కేంద్రంగా సాగిన ఆయన ప్రస్థానం కేవలం ఒక వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు, ఒక ప్రాంతపు సామాజిక రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన రక్తాక్షరాల లిఖితం. 1925లో జన్మించిన రాజారెడ్డి చిన్నతనం నుంచే మొండితనం, తెగింపు అలవాటు చేసుకున్నారు. కడప జిల్లాలో ఆ కాలంలో మైనింగ్ బిజినెస్ చాలా లాభదాయకంగా ఉండేది. ముఖ్యంగా బైరైటీస్ గనుల తవ్వకాల్లో రాజారెడ్డి అడుగుపెట్టాక ఆయన ఆర్థిక బలం, దాంతోపాటు అంగబలం ఒక్కసారిగా పెరిగాయి. ఈ మైనింగ్ బిజినెస్ లో ఆధిపత్యం కోసమే తొలిసారిగా గ్రూప్ రాజకీయాలు, వర్గ పోరాటాలు మొదలయ్యాయి. ఒకవైపు వ్యాపారాన్ని విస్తరిస్తూనే మరోవైపు స్థానిక ప్రజల్లో తన పట్టును బలపరుచుకోవడానికి రాజారెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం అనేది ఒకరిపై ఒకరు పగ తీర్చుకునే క్రూరమైన క్రీడగా సాగేది. ఈ క్రమంలో రాజారెడ్డికి స్థానికంగా బలంగా ఉన్న ఇతర సామాజిక వర్గాల నాయకులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు నడిచేవి. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో తన మాట చెల్లాలనే పట్టుదల రాజారెడ్డిలో బలంగా ఉండేది. బాంబుల సంస్కృతి, వేట కొడవల దాడులు ఆ కాలంలో సర్వసాధారణంగా మారిపోయాయి. రాజారెడ్డి తన అనుచరులకు ఎల్లప్పుడూ రక్షణగా నిలబడటం, ప్రత్యర్థులను అణిచివేయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయకపోవడంతో ఆయన చుట్టూ ఒక పెద్ద బలగం తయారైంది. ఈ బలగమే ఆయనను ఆ ప్రాంతంలో ఒక తిరుగులేని శక్తులలో ఒకటిగా నిలబెట్టింది. అయితే ఈ ఆధిపత్య పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు పోయాయి, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ రక్తం చింది రాజకీయాల నడుమే రాజారెడ్డి తన కొడుకు వైఎస్ రాజశేఖర రెడ్డిని లండన్ పంపి డాక్టర్ చదివించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించారు. రాజారెడ్డి వెనుక ఉండి నడిపించిన వ్యూహాలు, అంగబలం కారణంగానే వైఎస్ఆర్ వరుస విజయాలు సాధిస్తూ రాజకీయాల్లో అగ్రస్థానానికి చేరుకున్నారు. వైఎస్ఆర్ సాఫ్ట్ పాలిటిక్స్ చేస్తుంటే వెనుక ఉండి ప్రత్యర్థుల నుంచి వచ్చే ముప్పును రాజారెడ్డి తనదైన శైలిలో తిప్పికొట్టేవారు. వైఎస్ఆర్ ఎదుగుదలకు రాజారెడ్డి ఆర్థిక, సామాజిక పునాదిగా నిలిచారనడంలో ఎలాంటి సందేహము లేదు. కొడుకును పెద్ద లీడర్గా చూడాలనే ఆయన కల నెరవేరుతున్న తరుణంలోనే పాత కక్షలు మళ్లీ ముదిరాయి. అయితే వైఎస్ కుటుంబం ఎదుగుదల వెనుక ఉన్నది సేవా రాజకీయాలు కావు, కేవలం పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య రాజకీయాలేనని ప్రతిపక్షం టీడీపీ ఘాటుగా విమర్శిస్తోంది. నాటి రాజారెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు 3 తరాల వైఎస్ కుటుంబ చరిత్ర అంతా అమాయకుల రక్తాన్ని అడ్డం పెట్టుకుని నిర్మించుకున్న సామ్రాజ్యమేనని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపిస్తున్నారు. అసలు వైఎస్ కుటుంబానికి పొలిటికల్ హిస్టరీనే లేదని, బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా మారి ఆ కాలంలోనే భారతీయులకు వ్యతిరేకంగా పనిచేశారని ఆయన గుర్తు చేస్తున్నారు. పైగా వార్డు మెంబర్ స్థానంలో కూడా ఓడిపోయిన ట్రాక్ రికార్డు ఈ కుటుంబానికి ఉందని 1968 స్థానిక ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి తల్లి వైఎస్ జయమ్మ గాడిచెర్ల కృష్ణమూర్తి అనే సాధారణ వ్యక్తి చేతిలో ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కుటుంబానికి నేర చరిత్ర కొత్తేమీ కాదని, 1962లోనే రాజారెడ్డిపై రౌడీ షీటర్ కేసు నమోదైందని టీడీపీ లీడర్స్ విమర్శిస్తున్నారు. ఆ తర్వాత మంగపేట బైరైటీస్ గనుల్లో బీసీ వర్గానికి చెందిన వెంకట నరసయ్య దగ్గర చేరిన రాజారెడ్డి ఎలాంటి పెట్టుబడి లేకుండానే ఆయన బిజినెస్లోకి ప్రవేశించారని, ఆ తర్వాత కాలంలో అదే వెంకట నరసయ్యను దారుణంగా హత్య చేసి ఆ గనులను ఆక్రమించుకున్నారని చెప్తున్నారు. ఈ హత్యకు సహకరించిన పౌలిరెడ్డి అనే వ్యక్తి కూడా ఆ తర్వాత అనుమానాస్పదంగా మృతి చెందడం వెనుక పెద్ద మిస్టరీ ఉందని అంటున్నారు. అక్కడితో ఆగకుండా త్రివేణి స్టీల్ యాజమాని మురళీరెడ్డిని కూడా హత్య చేశారని, ఆ తర్వాతే కొల్లం గంగిరెడ్డి కుటుంబంతో వీళ్లకు క్రైమ్ పార్ట్నర్షిప్ బంధం ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. 1989లో చిన్నముడియంలో రిగ్గింగ్ చేయడానికి రాజారెడ్డి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు అడ్డుకున్నారని, ఆ కక్షతోని వైఎస్ కుటుంబం ప్లాన్ చేసి నాటి బలమైన నేత శివారెడ్డిని హత్య చేయించిందని బీటెక్ రవి సంచలన విషయాలు బయటపెట్టారు. ఆ శివారెడ్డి మరణం తర్వాతే వైఎస్ కుటుంబం రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తులుగా ఎదిగిందని, పులివెందులలో జరిగిన అనేక హత్యలకు రాజారెడ్డికి
ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా పోటీ చేసిన పేర్ల పార్థసారథి రెడ్డిపై కత్తులతో దారుణంగా హత్యాయత్నం చేయించారని, ఆ కక్షల నేపథ్యంలోనే పార్థసారథి రెడ్డి వర్గీయులు తిరగబడి రాజారెడ్డిని హత్య చేశారని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత పార్థసారథి రెడ్డి సోదరుడు ఉమారెడ్డి కూడా హత్యకు గురయ్యారని, ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, భారతిరెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డి ఉన్నారని చెప్తున్నారు. ఆ తర్వాత అధికారాన్ని అడ్డు పెట్టుకుని పార్థసారథి రెడ్డి వర్గీయులను జైల్లో పెట్టి పెరోల్ కూడా రాకుండా హింసించారని ఆరోపిస్తున్నారు. కడపలో రిగ్గింగ్కు పాల్పడి గెలిచిన నీచ చరిత్ర రాజశేఖర్ రెడ్డిదని, రాజారెడ్డి వారసుడిగా ఆయన చేసిన ఫ్యాక్షన్ పాలిటిక్స్ అన్నీ ఇన్ని కావని టీడీపీ ధ్వజమెత్తుతోంది. లింగాల మండలంలో కృష్ణారెడ్డిని హత్య చేయించిన సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్లో ఓ మిలిటరీ అధికారితో కావాలనే గొడవపడి సేఫ్ జోన్లోకి వెళ్లారని అంటున్నారు. లింగాల మండలంలో రిగ్గింగ్ చేయడానికి డైనమైట్ పెట్టి బాంబుల సంస్కృతిని తెచ్చారని, ఆ తర్వాత రఘురామిరెడ్డి, విలేకరి నారాయణ, నంద్యాపల్లి శివరామరెడ్డి వంటి వారిని లైన్ క్లియర్ చేసుకోవడానికి కోసమే చంపించారని ఆరోపిస్తున్నారు. ఇక మూడో తరానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి మరింత క్రిమినల్ మైండ్ ఉందంటూ బీటెక్ రవి తీవ్ర విమర్శలు చేశారు. బెంగళూరులో ఉంటూనే ఎరుకల మహేష్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేయించారని, ఆ తర్వాత సాక్ష్యాలు లేకుండా చేయడం కోసం మహేష్ కుటుంబానికే చెందిన 19 ఏళ్ల ఉదయ్, 20 ఏళ్ల సాకి రామాంజనేయులను మద్యంలో మత్తుమందు కలిపి మరీ చంపించారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసు తమకు అంటుకోకుండా ఉండేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని, వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిగా ఉండి చనిపోయిన గంగాధర్ రెడ్డి ఈ డబుల్ మర్డర్లో ప్రధాన పాత్ర పోషించారని చెప్తున్నారు. ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాల వల్లే రాజారెడ్డి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రత్యర్థులు రాజారెడ్డిని ఎలాగైనా దెబ్బతీయాలని సమయం కోసం చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే 1998 మే 23న కడప జిల్లా వేంపల్లి వద్ద రాజారెడ్డి ప్రయాణిస్తున్న కారుపై ప్రత్యర్థులు వేట కొడవలతో బాంబులతో దాడి చేశారు. ఈ దారుణమైన దాడిలో రాజారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణం అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద కలకలం సృష్టించింది. ఒక శక్తివంతమైన ఫ్యాక్షన్ లీడర్ ముగింపు అంత ఘోరంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. రాజారెడ్డి మరణం తర్వాత వైఎస్ఆర్ మరింత పట్టుదలగా పనిచేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. వైఎస్ రాజారెడ్డి జీవితం అధికార దాహం, మైనింగ్ ల్యాండింగ్ వివాదాలు, ఫ్యాక్షన్ పగలు, రక్తపాతంతో కూడిన ఒక పెద్ద హిస్టరీ. ఆ రక్తం చెందిన చరిత్రే నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల రాజకీయ పునాదిగా నిలిచింది.